హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వచ్చాము వీడియోస్లోకి. అంటే నేను మధుగాడు ఒక ప్లాన్ వేస్తున్నాము. మాస్టర్స్కి ఇద్దరు యూఎస్ వెళ్తున్నాము. సో ఆ వర్క్లో పడి ఆ ఎగ్జామ్స్ అవన్నీ కంప్లీట్ చేసి కొంచెం టైం పట్టింది వీడియోస్ రావడానికి. ఆల్రెడీ మధుగాడు ఐఎల్స్ ఎగ్జామ్స్ రాసేసాడు. సో ఈ వీడియో కంటిన్యూషన్ వాడు ఐఎల్స్ ఎగ్జామ్ ఎలా రాశాడు, ఎలా రాయాలి, దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. హాయ్ గైస్, ఐఎమ్ మధు క్వాలిటీ. IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. పేరులో ఉన్నట్టే వాడు మనల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఎందులో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాం అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అంటే మనం వినగలుగుతున్నామా, చదవగలుగుతున్నామా, రాయగలుగుతున్నామా, మాట్లాడగలుగుతున్నామా ఇంగ్లీష్లో. ఇదే ఇప్పుడు ఐఎల్స్ వచ్చేసరికి రెండు ఉంటాయి అన్నమాట. ఐఎల్స్ రెండు రకాలు. ఒకటి వచ్చేసరికి అకాడమిక్, రెండో వచ్చేసరికి జనరల్. అసలు జనరల్కి అకాడమిక్కి తేడా ఏంటంటే, ఐఎల్స్లో అకాడమిక్ అంటే మనకి అకాడమిక్స్కి సంబంధించిన ప్యాసేజెస్ కానీ క్వశ్చన్స్ కానీ వస్తుంటాయి. జనరల్లో ఏంటంటే జనరల్ ఇష్యూస్ మీద టాపిక్స్ అయితే ఇస్తుంటాడు. అంతే పెద్ద తేడా. రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. మనమైతే అకాడమిక్ ఎవరు రాస్తారంటే హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు అకాడమిక్స్ అయితే తీసుకుంటారు. వర్క్ మీద వెళ్ళాలనుకునే వాళ్ళు ఇమిగ్రేషన్ పర్పసెస్ కోసం అయితే జనరల్ తీసుకుంటారు. మనం కంప్లీట్గా ఇప్పుడు అకాడమిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడట్లేదు, ఓన్లీ అకాడమిక్ గురించే మాట్లాడుతున్నాం. ఐఎల్స్లో ముందే నేను చెప్పినట్టు లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఈ 4 అయితే ఉంటాయి. లిజనింగ్ వచ్చేసరికి 40 minutesకి జరుగుతుంది టెస్ట్. ఒక్కసారి ఆడియో వస్తుంది, ముందు క్వశ్చన్స్ ఉంటే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రీడింగ్ వచ్చరికి ప్యాసేజెస్ కానీ అలా ఇస్తారు. ఫర్దర్గా మాట్లాడుకుందాం, టైం అయితే చెప్తున్నాను ఎంతసేపు ఉంటుందని. రీడింగ్ వచ్చరికి 60 minutesకి అయితే ఉంటుంది. రైటింగ్ అంటే ఒక చిన్న బార్గ్రాఫ్ లాగా ఏమైనా ఇచ్చి మనం ఎస్సే లాగా రాయాల్సి ఉంటుంది, మాట్లాడుతుంది దాని గురించి. అది కూడా 60 minutes. లిజనింగ్ వచ్చరికి 40 minutes. రీడింగ్ అండ్ స్పీకింగ్ రైటింగ్ వచ్చరికి 60 minutes, అంటే 1 hour జరుగుతాయి రెండు. స్పీకింగ్ వచ్చరికి అప్రాక్సిమేట్గా ఒక 15 నిమిషాలు, 15 minutes అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు టేబుల్ మీద కూర్చొని మీరు మాట్లాడుకున్నట్టు ఇన్విజిలేటర్ ఉంటాడు, ఫేస్ టు ఫేస్ చేసి మనమైతే అతనితో మాట్లాడాల్సి ఉంటుంది. మనం ఎలా మాట్లాడుతున్నాం అన్న దాన్ని బట్టి అతనైతే బ్యాండ్ అయితే ఇస్తాడు. ఐఎల్స్ వచ్చరికి 0 to 9 bands అయితే ఉంటుంది అనమాట. 0 అంటే మినిమం మార్క్స్, లోయెస్ట్ అనమాట. 9 వచ్చరికి ఎక్స్పర్ట్ యూజర్, హైయెస్ట్ స్కోర్ ఇక 9. అలా మనకి 0 to 9 బ్యాండ్ అయితే ఐఎల్స్ ఇస్తుంది. మనం ఈ బ్యాండ్ని యూజ్ చేసుకొని మనం యూనివర్సిటీస్కి అయితే ఫర్దర్గా అప్లై చేసుకోవాలి. లిజనింగ్కి వచ్చరికి ఆల్రెడీ చెప్పాను 40 minutesకి ఉంటుంది. ఇందులో ఒకళ్ళ నుంచి 4 స్పీకర్స్ వరకు అయితే 1 to 4 members సెక్షన్ వైజ్గా మాట్లాడుతుంటారు. పార్ట్ 1 వచ్చరికి ఈజీ ఉంటుంది, పార్ట్ 2 కంపారేటివ్లీ హార్డ్, పార్ట్ 3 ఇంకొంచెం హార్డ్, పార్ట్ 4 చాలా హార్డ్. అలా పెరుగుతున్న కొద్ది సెక్షన్ వైజ్ హార్డ్ ఉంటుంది లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేది. మనం కేర్ఫుల్గా వాయిస్ ఎవరే మాట్లాడుతున్నారు అది విని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లిజనింగ్లో. ఇందులో క్వశ్చన్ టైప్స్ వచ్చేసరికి సమ్మరీ కంప్లీషన్, సెంటెన్స్ కంప్లీషన్, మ్యాచింగ్, లేబులింగ్, ఫ్లో చాట్, ఇలా క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మనం వాటిని ఫిల్ చేసి గ్యాప్స్ని ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ 60 minutesకి అయితే ఉంటుంది, 1 hour. అయితే 40 questions ఇందులో కూడా ఉంటాయి లిజనింగ్లో ఉన్నట్టే. వీటిలో క్వశ్చన్ టైప్స్ వచ్చరికి ఫిల్ ద గ్యాప్, కంప్లీట్ సెంటెన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నిటికన్నా కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. దాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోవాలి, జాగ్రత్త, కేర్ఫుల్. మా మమ్మీ డిస్టర్బ్ చేసింది అనుకున్నా, కాకపోతే ఇది మనకు సంబంధించింది అనమాట. కొరియర్ IDPIELTS బుక్ అయితే పంపారు. మనం ఎగ్జామ్ బుక్ చేసుకున్న కొన్ని రోజులకి వాళ్ళు ఒక బుక్ అయితే పంపుతారు. ఓపెన్ చేసి ఎడిషన్ చూద్దాం. ఇదన్నమాట బుక్, IELTS అకాడమిక్ వాల్యూమ్ 1. మరి ఈ బుక్ మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో నేనైతే చదివాక చెప్తాను. ఓకే, మనం మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. రీడింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడాను. నెక్స్ట్ వచ్చరికి రైటింగ్లో వచ్చరికి 2 టాస్క్లు ఉంటాయి. టాస్క్ 2 వెయిటేజ్ టాస్క్ 1 కన్నా ఎక్కువ. టాస్క్ 1లో ఏంటంటే బార్ గ్రాఫ్స్ ఇస్తాడు. ఇందాక చెప్పినట్టు బార్ గ్రాఫ్స్ కానీ ఏమైనా ఒక గ్రాఫ్ అయితే ఇస్తాడు. ఆ గ్రాఫ్ని మనం అయితే ఎక్స్పాండ్ చేసి రాయాల్సి ఉంటుంది.
సెక్షన్ 2 వచ్చేసరికి అగ్రీ ఆర్ డిసగ్రీ, అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్, కాజ్ అండ్ సొల్యూషన్. ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు, దాన్ని మనం అగ్రీ చేస్తున్నామా లేదా డిసగ్రీ చేస్తున్నామా, వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ క్వశ్చన్లో అడుగుతాడు. దాని ప్రకారం మనం అయితే ఎస్ఏ లాగా రాయాల్సి ఉంటుంది. ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకున్నాం, ఒప్పుకోకపోతే దేనికి ఒప్పుకోలేదు, అలా అనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి స్పీకింగ్లో వచ్చేసరికి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు. అంటే మీ హోమ్ టౌన్ కానీ, మీ హాబీస్ కానీ, మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటి, మీకు ఇష్టమైన కార్ ఏంటి, సంథింగ్ మీకు సంబంధించిన మీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన టాపిక్స్ అయితే ఈ ఫస్ట్ పార్ట్ 1లో అడుగుతారు. మూవింగ్ టు పార్ట్ 2. పార్ట్ 2లో వచ్చేసరికి టాపిక్ అయితే ఉంటుంది. ఆ టాపిక్ని మీకు 1 minute టైం ఇస్తారు ప్రిపేర్ అవ్వమని. 1 minute తర్వాత నాన్ స్టాప్గా 2 minutes అయితే మీరు ఆ టాపిక్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 2. సెక్షన్ 3లో వచ్చేసరికి మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ అయితే ఉంది కదా కార్డులోంచి, దాని గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. మీ యొక్క ఒపీనియన్ కానీ, దీనికి ఏమైనా ఫ్యూచర్ స్కోప్ ఉందా, పాస్ట్ ఉందా, సంథింగ్ దానికి రిలేటెడ్ మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఈ స్పీకింగ్ వచ్చేసరికి 15 minutesకి జరిగింది. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 3 ఒక్క సిట్టింగ్లో రాసేయచ్చు అనమాట. అంటే అన్నీ ఒకసారి రాయొచ్చు. స్పీకింగ్ మాత్రం మీ ఎగ్జామ్కి, ఈ లిజనింగ్, రీడింగ్, రైటింగ్ ఎగ్జామ్కి ఒక రోజు ముందు కానీ, తర్వాత కానీ, లేదా అదే రోజు పొద్దున సాయంత్రం ఎలా అయినా ఇవ్వచ్చు. మీకు మెయిల్ వస్తుంది అనమాట. ఒక వారం ముందో 2-3 రోజుల ముందు మెయిల్ వస్తుంది. మీరు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా ఈ ఎగ్జామ్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. 0 to 9 bands అయితే వస్తాయి. నేను కూడా ఈ ఎగ్జామ్కి ఆల్రెడీ ఫీ అయితే కట్టాను. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కుదిరితే ఆ వీడియో కూడా చేస్తాను. ఆ కట్టిన కొన్ని రోజుల తర్వాత బుక్ అయితే పంపించారు. ఇప్పటివరకు మీరైతే ఎగ్జామ్ గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను చూపించినట్టు టెక్స్ట్ బుక్ నుంచి అన్నా అవ్వచ్చు, లేదా నేనైతే మోస్ట్లీ యూట్యూబ్ నుంచి అయితే చదువుకుంటున్నాను. యూట్యూబ్లో మనకి చాలా ఆప్షన్సే ఉన్నాయి. అందులో కొన్ని బెస్ట్ బాగా చెప్పే వాళ్ళ గురించి నేను కొంతమంది గురించి చెప్తాను. నాకైతే బాగా నచ్చింది అయితే ఫాస్ట్ ట్రాక్ ఐఎల్స్ అనే ఛానల్ ఒకటి ఉంటుంది. దాంట్లో మంచిగా చెప్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ ఐఎల్స్, ఇంకో ఛానల్ వచ్చరికి ఐఎల్స్ లిజ్, ఇంకో ఛానల్ వచ్చరికి ఐఎల్స్ అడ్వాంటేజ్, ఇంకో ఛానల్ వచ్చరికి స్కిల్ సెట్. ఇలా చాలా ఛానల్సే ఉన్నాయి. నేను చెప్పిన ఒక 4 ఛానల్స్ అయితే ఒకసారి టైప్ చేసి చూడండి. మీకు ఏ ఛానల్ నచ్చితే వాళ్ళని ఫాలో అవ్వండి. ఛానల్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు. ఈ ప్రాక్టీస్ చేసింది మనం టెస్ట్ చేసుకోవాలి కదా. టెస్ట్ చేసుకోవడానికి మాక్ టెస్ట్ అయితే రాయాలి. మాక్ టెస్ట్ ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ieltsonlinetest.com ఈ వెబ్సైట్ అయితే మీరు టైప్ చేయండి. దీంట్లో సైన్ ఇన్ అయిపోండి. సైన్ ఇన్ అయితే లాస్ట్లో ఎగ్జామ్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ లిజనింగ్ అండ్ రీడింగ్ ఫ్రీగా మీకు ఎవాల్యుయేట్ చేసి మీకు ఎంత బ్యాండ్ వస్తుందని అయితే చెప్తారు. అక్కడ మాక్ టెస్ట్ రాసుకోండి. లిజనింగ్, రీడింగ్ మ్యాథ్స్ మనం స్కోర్ చేసేది కూడా లిజనింగ్, రీడింగ్లోనే. రైటింగ్ అండ్ స్పీకింగ్ వచ్చేసరికి మన చేతిలో లేవు అనమాట. ఇండివిజువల్ పర్స్పెక్టివ్, ఒపీనియన్, వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా మార్క్స్ ఇస్తారు. కాబట్టి మీరు మ్యాథ్స్, లిజనింగ్, రీడింగ్లో కాన్సన్ట్రేట్ చేసి స్కోర్ తెచ్చుకోవడం ట్రై చేయండి. నేను అలానే చేస్తా. చూద్దాం. వచ్చాక మార్క్స్ అయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి నా రిజల్ట్ కూడా చెప్తాను మీకు ఖచ్చితంగా. ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్లుని కొట్టి ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు వెంటనే మా వీడియో చూసేయచ్చు అనమాట. ఒకవేళ ఆ వీడియో చేయడం ఫినిష్ అయితే కనుక లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో అయితే మీకు ఇచ్చేస్తాను. చూడండి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నా స్కోర్ ఎంత వచ్చింది, అన్నీ ఆ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మనకి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసరికి మధు ఐఎల్స్ ఎగ్జామ్ ఎలా రాశాడు, పాయింట్ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి రిజల్ట్ వచ్చే వరకు ఆ వీడియో మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది. దీని తర్వాత ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంతే ఐ బటన్ కూడా ఆ వీడియో పిన్ చేస్తాను. థ్యాంక్ యూ. నేను మీకు ఈ వీడియో